హరి ఓం. కంటే జగముల దుఃఖము, వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువై ఉంటకు ఆత్తుల అపదగెంటించుట ఫలము దాన కీర్తి మృగాక్షి. ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెల్లం. ప్రాణులకిత్తురు సాధులు ప్రాణంబులు నిమిష భంగురములని మగువ. ప్రాణులకు ఇత్తురు సాధులు ప్రాణంబులు నిమిష భంగురములని మగువ. పరహితము సేయునంవడు పరమహితుండగును భూత పంచకమునకు. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి. హరి మదిని ఆనందించిన హరిణాక్షి, జగంబులెల్ల ఆనందించున్. హరియును జగములు మెచ్చగ గరళము వారించుటొప్పు కమలదళాక్షి. శిక్షింతు హాలాహలమును భక్షించును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. అమరం లోకహితార్థమందు అభవుండవుగాక, ఎంచాడెబోయమరుల్ భీతిని మృంగవేయనిరి. ఓ అంభోజ గర్భాదులందము కావన్ హర లెమ్మనిరి. ఓ తాజూచి కన్గంట అయ్యుమా ప్రాణేశ్వరును ఎట్లు మృంగుమనే అయ్యుగ్రానల జ్వాలలన్. మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్. మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంతమది నమ్మినదో. తన చుట్టున్ సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర రవంబుతో శివుడు. లోకద్రోహం పోకురమని కెంగేలదె మల్చి కూర్చి కడిగానంకించి. జంబూఫలంబన సర్వంకషమున్ మహావిషమున హారించెలేలాగతిన్. హరి ఓం. తప ఆతిష్ట భద్రంతే సర్వభూతసుఖావహం. తపసైవ యథా పూర్వం స్రష్టా విశ్వమిదం భవాన్. తపసైవ పరంజ్యోతిర్భగవంతమధోక్షజం సర్వభూతగుహావాసం అంజసా విందతే పుమాన్ అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి బ్రహ్మదేవుడు ప్రమదగణాలను సృష్టించినటువంటి ఆ రుద్రుణ్ణి చూసి ఏమన్నాడయ్యా అంటే, ఓ రుద్ర, నీవు సృష్టించినటువంటి ప్రమదగణాలన్నీ కూడా బ్రహ్మాండంగా భయపెడుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క చూపుల చేత నన్నే కాదు, దిక్కులలో ఉండేటువంటి పుడుతూ ఉండేటువంటి సకల జీవుల్ని కూడా దహించేటువంటి విధంగా ఉన్నాయి. దహంతిభిః సృష్టాభిః ఇటువంటి ఈదృశీభిః ప్రజాభిః అలం. ఇంకా చాలు, ఇవన్నీ దహించేస్తున్నారు నువ్వు పుట్టించినటువంటి వాళ్ళు నీతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు, సమానమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు, సమానమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు నీలో ఉండేటువంటి కాలస్వరూపాన్ని అంటే లయించేసేటువంటి తత్వాన్ని తీసుకున్నారు. నీలో ఉండేటువంటి ఉగ్రమైనటువంటి తేజస్సుని వాళ్ళు తీసేసుకునేటప్పటికీ వాళ్ళకి నీ యొక్క సుందరత్వం కానీ, నీ యొక్క ఆ మంగళం చేసేటువంటి విధానం కానీ తెలియకుండా నీలో ఉండేటువంటి కొన్ని క్వాలిటీస్ని మాత్రమే వాళ్ళు తీసుకుని ఈ విధంగా చేసేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక వాళ్ళ యొక్క సృష్టిని అలం చాలు, ఇంకా అయిపోయాయి అన్న తరువాత శివుడు సరే
తండ్రి చెప్పినటువంటి మాటను వినాలి కాబట్టి ఆయన విన్న తర్వాత అప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి సజెషన్ కూడా బ్రహ్మదేవుడు ఇచ్చాడు ఆయనకి. తపాతిష్ట భద్రంతే సర్వభూత సుఖావహం, సర్వభూతాలకి కూడా సమస్తమైనటువంటి జీవరాశులకి అన్ని లోకాలలో ఉండేటువంటి సమస్త జీవులందరికీ కూడా సుఖం అవహం, సుఖం వచ్చేటటువంటి విధంగా తపాతిష్ట, నువ్వు తపస్సు చెయ్యి నువ్వు. అంటే ఏమిటి ఇక్కడ చెప్తూ ఉండేటువంటి విశేషం ఏమిటంటే, మనలాంటి మానవులకి చెప్పేటువంటి విశేషం ఏమిటంటే, మన సుఖం గురించే కాకుండా నేను సుఖంగా ఉండాలని నేను ధ్యానం చేసుకుంటాను, నేను పారాయణ చేసుకుంటాను, నేను సంకల్పం చెప్పుకుంటాను, నేను ఇది చేసుకుంటూ ఉంటాను. అలా కాకుండా మనం చేసేటువంటి ఆ పూజా పునస్కారాలలో సర్వభూత సుఖావహం అనేటువంటిది కూడా చేయవలెను అని బ్రహ్మగారు సాధనా రహస్యాన్ని ఒకటి ఆయన చెప్తూ ఉన్నాడు. అందువల్ల అది శివుడికి, రుద్రుడికే కాకుండా సమస్త మానవాళికి కూడా అది చెప్తూ ఉన్నారు. కాబట్టి తప ఆతిష్ట భద్రంతే సర్వభూత సుఖావహం, సర్వభూతాల సుఖం కోసం నువ్వు చేయవయ్యా. అలాగ చేసినట్లయితే యథాపూర్వం స్రష్ట, పూర్వంలాగా నీకు సృష్టి చేయగలిగినటువంటి సామర్థ్యం నీవు చేసినటువంటి తపస్సు వల్ల నీకు కలుగుతుంది. కాబట్టి నువ్వు తపస్సు చేస్తే నాకు ప్రయోజనం ఏమిటి అనుకుంటే రెండు ప్రయోజనాలు. ఒకటి, సకల భూతాలు కూడా సుఖాన్ని పొందుతాయి. ఇక రెండవది ఏమిటంటే, ఇక్కడ నేను ఆపేయమన్నాను కాబట్టి, నేను ఆపేయమన్నాను అంటే నీకు ఆ సృష్టి చేసేటువంటి ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని, ఆ డైమెన్షన్ని నేను తీసేసుకున్నాను వెనక్కి. కాబట్టి నువ్వు మళ్ళీ తపస్సు చేయి. తపస్సు చేసినట్లయితే అప్పుడు నీకు మళ్ళీ తపసైవ యథాపూర్వం స్రష్ట విశ్వమిధం భవాన్, నీకు మళ్ళీ సృష్టి చేసేటువంటి ఆ శక్తి నీకు నీ తపస్సు వల్ల వస్తుంది. అంటే మనం తపించడం వల్ల, భగవంతుడి కోసం మనం తపించడం వల్ల మనం సృష్టి చేసేటువంటివి ఏమిటి ఉంటాయండి అంటే, మనలో ఆలోచనలు ఉంటాయి. అంటే మనలో ఉండేటువంటి ఆలోచనల్లో మంగళకరమైనటువంటి, శుభప్రదమైనటువంటి, భద్రమైనటువంటి ఆలోచనలు మన మనసులో భగవద్ధ్యానం వల్ల, భగవంతుడి పాదాలను పట్టుకోవడం వల్ల, భగవంతుడు కావాలని కోరుకోవడం వల్ల మనకు శుభప్రదమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. అప్పుడు మనం మంచి పనులను ప్రొజెక్ట్ చేయగలము, మంచి ఆలోచనను ప్రొజెక్ట్ చేయగలము అని చెప్పిన తరువాత అప్పుడు ఆయన ఇంకా ఏం చెప్పాడు అంటే, ఇలాగా తపస్సు చెయ్యడం వల్ల సకలమైనటువంటి మానవులకి ఏం జరుగుతుందో అనేటువంటి తపస్సు యొక్క ఆ ప్రభావాన్ని చెప్పారు. ఇప్పుడు తప్పించవలసినది ఎవరి కోసం, దేనికోసం, దేనిని నీవు టార్గెట్గా చేసుకుని తప్పించాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ 19వ శ్లోకంలో తపసైవ పరంజ్యోతిర్భగవంతమధోక్షజం సర్వభూతగుహావాసం అంజసా విందతే పుమాన్. ఓ విదురా, అలాగ రుద్రుడితో ఆయన చెప్పాడు కదా తపస్సు చెయ్యి అని. ఇప్పుడు ఆ రుద్రుడు ఎవరి కోసం తపస్సు చెయ్యాలి అన్నట్టుగా ఆయన ప్రశ్నార్థకంగా చూసేటప్పటికీ, ఓ విదురా, బ్రహ్మదేవుడు ఎవరి కోసం తపస్సు చెయ్యాలో ఆ మూర్తికి, లేకపోతే ఆ ప్రభావాన్ని, ఆ చైతన్యమయమైనటువంటి ఆ పరమతత్వాన్ని నీవు తపిస్తూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, దాని యొక్క స్పృహ నీవు కలిగి ఉండాలి అని చెప్పాడయ్యా అని చెప్పి పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి ఒక ఉపదేశాత్మకంగా బ్రహ్మగారు చెప్పినటువంటి దానిని తాను స్వీకరించి దానిని తాను పరీక్షణ్ మహారాజుకి చెప్తూ ఉన్నట్టుగా సూత మహర్షి సౌనికాది మహర్షులకి చెప్తూ అదంతా కూడా మనకు కూడా చెప్తూ ఉన్నారు. తపసైవ పరంజ్యోతి భగవంతమధోక్షజం సర్వభూత గుహావాసం అంజసా విందతే పుమాన్. ఓ రుద్ర అని ఆ రుద్రుని సంబోధిస్తున్నట్టుగా మనందరినీ కూడా సంబోధిస్తూ బ్రహ్మగారు ఏమన్నారంటే పుమాన్, మానవుడు అన్నారు. అక్కడ రుద్రుడు అనలేదు, పుమాన్ అంటే మానవుడు. అంటే మనలాంటి సకలమైనటువంటి జీవులందరూ కూడా దేనిని
ఈ దేని గురించి తప్పించాలి, దేని గురించి మన చింత ఉండాలి, దేని గురించి మన ఆలోచన ఉండాలి అనేటువంటి దాన్ని చెప్తూ ఆ మొట్టమొదటిది ఏమిటంటే పరంజ్యోతి. పరం చాలా గొప్పదైనటువంటి జ్యోతి అంటే వెలుగు, ప్రకాశము అనేటువంటి దాన్ని పరంజ్యోతిని మొట్టమొదట దానికోసం నువ్వు తపస్సు చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, దానిని మనసులోనూ హృదయంలోనూ నింపుకోవాలి అన్నాడు. ఇప్పుడు మనకి పరంజ్యోతి అనేటువంటి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మననం చేసుకున్నట్టయితే ఒకటి అర్థమవుతుంది. ఏమిటి అంటే పరంజ్యోతి అంటే అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి చైతన్య స్వరూపాన్ని పరంజ్యోతి అంటారు. అన్నిటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి చైతన్యాత్మకమైనటువంటి ఆ స్థితిని పరంజ్యోతి అంటారు. ఉదాహరణకి చీకటి గది ఉంది అనుకోండి. ఇప్పుడు చీకటి గదిలో మనకి ఏమీ కనిపించవు. ఆవిడ బ్యాటరీ లైట్ వేసేటప్పటికి అక్కడ ఉండేటువంటి వస్తువులన్నీ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఆ వస్తువులన్నీ కనిపింపజేసేటువంటిది ఏమిటంటే మీ చేతిలో ఉన్నటువంటి టార్చ్ లైటో. మరి సరే అది టార్చ్ లైట్ సంగతి వదిలేండి. ఇప్పుడు మనం ప్రపంచాన్ని చూస్తున్నాం, వెలుగులో ప్రపంచాన్ని చూస్తూ ఉండేటప్పటికి మనకేమిటి, సూర్యుడి యొక్క కాంతి వీటి మీద పడి ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటే మన మైండ్ ఎక్కడితో అయిపోయింది అంటే ఈ సూర్యుడి యొక్క కాంతి పడడం వల్ల చూడగలుగుతున్నాము అనుకుంటున్నాం. కానీ పరంజ్యోతి అంటే ఏమిటంటే ఆ సూర్యకాంతిని కూడా చూడగలిగేటువంటి ఒక ప్రకాశం ఉందిగా. మిగతా వస్తువుల సంగతి పక్కనట్టండి, ఇది సూర్యుడి కాంతి ఇలా వస్తోంది అని నీకు చెప్పేటువంటి కాంతి అంటే నీలో ఉండేటువంటి ఆ జ్ఞానం, ఆ గ్రహించేటువంటిది ఉందే, ఇది సూర్యుడి కాంతి అని మనలో ఉండేటువంటి ఒక స్ఫురణ, ఒక కాంతి, ఒక తేజస్సు సూర్యుడి కాంతి మీద పడి ఇది సూర్యుడి కాంతి, ఈ సూర్యుడి కాంతి ఈ వస్తువుల మీద పడి సర్వము కూడా కనిపించేటట్టు చేస్తోంది అని అలాగ మనలోనే ఉండేటువంటి సర్వవ్యాపకమైనటువంటి జగత్తులో ఉండేటువంటి కాంతియే అవ్యక్తంగా ఉండి అది మనలోనే ఉంది అనుకోండి. ఇప్పుడు ఆ కాంతి సర్వము వ్యాపించిపోయి ఉంది కాబట్టి ఆ కాంతే సూర్యుడి కాంతి మీద పడి ఇది సూర్యుడి కాంతి, ఇది చంద్రుడి వెన్నెల, ఇది ఆకాశం, ఇది నక్షత్రాలు అని చెప్పేటువంటి ఆ కాంతి ఉందే, ఆ చైతన్యం ఉందే, చైతన్యం అంటే స్ఫురించడం అన్నమాట, ఆ కాన్షియస్నెస్ ఉందే, దానిని పరంజ్యోతి అంటారు. కాబట్టి పుమాన్ మానవుడు తపసేవ పరంజ్యోతి, అటువంటి ఆత్మ చైతన్య ప్రకాశాత్మకమైనటువంటి దానిని తరువాత భగవంతుడు అంటే 6 గుణాలు కలిగినటువంటి సర్వశక్తి సమన్వితుడైనటువంటి లక్ష్మీతేజో సంబంధమైనటువంటి సర్వత్రా వ్యాపించిపోయినటువంటి పూజనీయుడైనటువంటి వాడు భగవంతుడు. అటువంటి భగవంతం అధోక్షజం, ఆ భగవంతుడు ఎవరంటే అధోక్షజుడు. తరువాత సర్వభూత గుహావాసం, సర్వభూతాలు సమస్తమైనటువంటి జీవరాశుల యొక్క హృదయాలలో ఆవాసమున్నటువంటి వాడు. భగవద్గీతలో హృద్దేశే తిష్టతి అర్జున, ఓ అర్జున సమస్త భూతాల హృదయాలలో తిష్టతి కూర్చున్నాను నేను అన్నాడు, చూసారా? అదే సర్వభూత గుహావాసం. సర్వభూతాలలో హృదయం మధ్యలో ఒక చిన్న కన్నం ఉంటుంది, ఒక చిన్న రంధ్రం ఉంటుంది. దానినే చిదాకాశం ఉండేటువంటి రంధ్రం అంటారు, దాన్ని హృదయం అంటారు. అటువంటి హృదయంలో ఆయన పరంజ్యోతి స్వరూపంలో, జ్ఞాన స్వరూపంలో సత్యం కింద, నిత్యం కింద, నిత్యం శుద్ధ భుక్త ముక్త స్వభావం కింద, అనంతమైనటువంటి జ్ఞానం కింద వెలుగుతూ ఉంటాడు. అటువంటి ఆయన అధోక్షజుడైనటువంటి వారిని పొందుతారయ్యా. అంజస సర్వభూత గుహావాసం అంజస పొందుతారట. సాక్షాత్తుగా వెంటనే కనిపించేటువంటి విందతి అంటే వాళ్ళు పొందుతారు. ఎవరు? పుమాన్, ఈ మానవుడు అంటే పరంజ్యోతిని, భగవత్ స్వరూపమైనటువంటి వాణ్ణి, సర్వభూత
హృదయాలలో ఉండేటువంటి వాడిని, తర్వాత అధోక్షజుడైనటువంటి వాడిని ఏ మానవుడైతే నిత్యము ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి వాడికి సాక్షాత్తు ఆ ఆత్మస్వరూపమైనటువంటి ఆ భగవంతుడు, ఆ శ్రీహరి సాక్షాత్కరిస్తాడయ్యా అని చెప్పాడు. ఇప్పుడు అధోక్షజ అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే, అధః కృతం అక్షజం ఇంద్రియజన్య జ్ఞానం ఏ నేతివా. అంటే దీని అర్థం ఏమిటంటే, ఇంద్రియ జ్ఞానాన్ని అధహక్కరించినటువంటి వాడు. అంటే అధోక్షజుడు అనేటువంటి ఏంటంటే ఇంద్రియాలకు లొంగనటువంటి వాడు, ఇంద్రియాల ద్వారా పట్టుకోలేనటువంటి వాడు అని ఒక అర్థం. రెండో అర్థం ఏమిటంటే ఇంద్రియాల యొక్క జ్ఞానాన్ని కిందకి నొక్కేసేటువంటి వాడు. అంటే ఇంద్రియ జ్ఞానం ఎందుకు పనికిరా, దానికి డౌన్ చేసేసి తను ఇంద్రియ జ్ఞానాన్ని తన పాదాల కింద నొక్కిపెట్టి తన యొక్క జ్ఞానం అనంతమైనటువంటి, నిత్యమైనటువంటి, శుద్ధమైనటువంటి, భుక్తమైనటువంటి పరంజ్యోతి స్వరూపం కింద వెలిగేటువంటి వాడు అధోక్షజుడు. ఇప్పుడు సాధారణంగా మానవులకి, జీవులకి, అందరికీ కూడా జ్ఞానం అంటే నోయింగ్, ఆ నాలెడ్జ్, కనిపిస్తూ ఉండేటువంటి వస్తువులకి సంబంధించినటువంటిదంతా మనకి దేని వల్ల కలుగుతోంది అంటే మన ఇంద్రియాల వల్ల కలుగుతోంది. కన్నులతో రూపం, చెవులతో శబ్దం, రసనంతో నాలుకతో దాని యొక్క రుచి, తర్వాత సుగంధాలు, చర్మంతో స్పర్శ, వీటి ద్వారా మనకి జ్ఞానం వస్తోంది. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని నొక్కి పెట్టేసి ఈ జ్ఞానం కాదు అంటే ఏమిటన్నమాట, రూపంతో చెట్టు కనిపించింది అనుకోండి, ఇప్పుడు ఆ జ్ఞానం, ఇది చెట్టు, ఇది పువ్వులు పూస్తోంది, ఇది కాయలు కాస్తోంది అని మనకి జ్ఞానం అంతేగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని కిందకు తొక్కేస్తే మరి ఏమండి, ఆ జ్ఞానాన్ని తొక్కేసేస్తే చెట్టు రూపాన్ని కిందకు తొక్కేసేస్తే ఏం కనిపిస్తాడంటే పరంజ్యోతి స్వరూపంలో చతుర్భుజుడైనటువంటి నారాయణ స్వరూపం కనిపిస్తుందిట. అలాగ కనిపించేటటువంటి విధంగా చేసేటువంటి వాడు అధోక్షజుడు. అందువల్ల ఆ నారాయణుని, చతుర్భుజుడైనటువంటి ఆ నారాయణునో, వెంకటేశ్వర స్వామినో, అయోధ్యారాముణ్ణో మనం అలాగ నిరంతరము ధ్యానిస్తూ అదే భావాన్ని, అదే దృశ్యాన్ని మన మనసులో నిత్యము పెట్టుకుంటూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అలాంటి పరిస్థితిలో మనకి అధోక్షజం, ఆ అధోక్షజుడైనటువంటి వాడు మనం సంపాదించినటువంటి జ్ఞానాన్ని తీసి అవతల పారేసి అసలైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి వాడు సర్వత్రా వ్యాపించినటువంటి ఆత్మస్వరూపం కింద కనిపిస్తాడయ్యా అని అధఃకృతం అంటే కిందకు తొక్కేసేటువంటి అక్షజం ఇంద్రియజన్య జ్ఞానం ఏనేతి, ఇంద్రియజన్యం వల్ల వచ్చినటువంటి జ్ఞానాన్ని కిందకు నొక్కేసి అసలైనటువంటి జ్ఞానాన్ని కనిపింపజేసేటువంటి వాడు అని అర్థం అధోక్షజుడు అంటే. తర్వాత ఇంకొక డెఫినేషన్ ఏమిటంటే జితేంద్రియాణం జాయతే ప్రత్యక్షీభవతీతివా అధోక్షజ అని అర్థం. జితేంద్రియాణం జాయతే, అన్ని ఇంద్రియాలనే జయించినటువంటి మహానుభావులైనటువంటి యోగులు కానీ, మహాపురుషులు కానీ, భగవానులు కానీ, భగవాన్ రమణ మహర్షి కానీ, పరమాచార్యులు వారు కానీ, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు కానీ, రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి వాళ్ళ మహానుభావులందరూ కూడా వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి ఇంద్రియాలని జయించినటువంటి వాళ్లకు నిత్యము ప్రత్యక్షమయ్యేటువంటి వాడు. అటువంటి ఆ ప్రత్యక్ష పరంజ్యోతి భగవత్స్వరూపం సర్వభూత గుహావాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అటువంటి వాళ్ళకే ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. కాబట్టి ఆయన అధోక్షజుడు అయ్యాడు. జితేంద్రియాణం జాయతే ప్రత్యక్షీభవతీతి వా అధోక్షజ. తరువాత ఇంకొక డెఫినేషన్ ఏమిటంటే యస్యేంద్రియం ప్రమథితుం ప్రమదా నశక్త ఇది. యస్యేంద్రియం ప్రమథితుం, ఇప్పుడు ఏం చేస్తాడు అంటే అటువంటి నారాయణ్ణి కానీ మనం ధ్యానించినట్లయితే అధోక్షజుడు ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు మనం కళ్ళు తెరుచుకొని అన్ని రూపాలని, అన్ని వస్తువుల్ని, అన్ని రుచుల్ని, అన్ని స్పర్శల్ని, అన్ని సుఖాలని, అన్ని సౌగంధాలని
వాటి కోసం వెనకాల మన ఇంద్రియాలు గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటే అటువంటి వాటిని యశేంద్రియం ప్రమథితుం అంటే నొక్కి పెట్టి తొక్కి పెట్టేసేసి వాటిని చిన్నాభిన్నం చేసేస్తాడట. ప్రమథం అంటే ఏమిటంటే పీడించడం అన్నమాట, గట్టిగా నొక్కేసేసి దాన్ని అణగదొక్కేసేటువంటి వాడు. అంటే ఏమిటి, పరిగెత్తేటువంటి మన ఇంద్రియాలని, మనకి పనికిరానటువంటి క్యూరియాసిటీస్ని, వాళ్ళు ఎవరో వస్తారు వాళ్ళని చూడడానికి పరుగుల మీద వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న వాళ్ళు ఎదురుగా కూర్చుని ఏవో పారాయణలు అవి ఇవి చేసేసుకోవాలి, అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అనేటువంటి మోహంతో కూడుకున్నటువంటి ఇంద్రియ ప్రవృత్తుల్ని కానీ, అదే తినాలని, బట్టలు కట్టుకోవాలని, నగలు దిగేసుకోవాలని, కిట్టి పార్టీలకి వెళ్ళాలని, ఇలాగ రకరకాలైనటువంటి వాటిలతో అలజడి చెందేటువంటి ఆ మనోప్రవృత్తులన్నిటినీ కూడా ప్రమథితం, దాన్ని తొక్కి పాడేస్తాడు, వాటిలన్నిటినీ కూడా తీసి అవతల పారేస్తాడు. ఇవి వద్దండి బాబోయ్, మేము అధోక్షని ప్రేమించడం, మాకు ఇవన్నీ కావాలండి, ఇవి లేకపోతే మాకేం తోచదండి అనుకున్నాం అనుకో, వాళ్ళకు నమస్కారం, అంతకన్నా ఏం చేయలేం. యస్యేంద్రియం ప్రమథితం ప్రమదాన శక్త ఇది. తర్వాత అధోక్షజుడు ఇంకో డెఫినేషన్ ఏమిటంటే అధకృతాని అక్షాణీంద్రియాణి యస్మిన్ కర్మణి తథా జాతః. ఇలాగ ఇంద్రియాల వల్ల అధకృతాని కిందకు తొక్కేసేసేటువంటి అక్షాణీంద్రియాణి, ఈ కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాల వల్ల మనం చేసేటువంటి కర్మలను వాటిని కూడా కింద తొక్కేస్తాడు. ఇంద్రియాల యొక్క ప్రవృత్తులనే కాకుండా ఇంద్రియాల వల్ల మన మనసుకు కలిగి ఈ పనులు చెయ్యాలి అనేటువంటి భావాల్ని కూడా అధకృతాన్ని కిందకు దొక్కేసేటువంటి వాడయ్యా అధోక్షజుడు. కాబట్టి అటువంటి అధోక్షజుణ్ణి, అటువంటి వాణ్ణి ధ్యానించినట్లయితే తపసైవ పరంజ్యోతిర్భగవంతం అధోక్షజం సర్వభూత గుహావాసం అంజసా విందతే పుమాన్. అటువంటి అధోక్షజుడు ఎక్కడున్నాడండి అని మనం ప్రశ్న వేసాం. ఎక్కడ ఉన్నాడేమిటి, నీ హృదయంలోనే ఉన్నాడు. సర్వభూత గుహావాస అన్నారుగా, నీ హృదయంలోనే ఉన్నటువంటి వాడిని వేరే తిరుపతి వెళ్ళక్కర్లేదు, గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళని వీళ్ళని చూస్తూ కూర్చోక్కర్లేదు. కాబట్టి ఇటువంటి వాడు అక్కడ ఉన్నాడయ్యా అని చెప్పాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా కానీ ఇంతవరకు ఉండేటువంటి సృష్టిల గురించి కానీ గమనించినట్లయితే మనకు ఒక విషయం బోధపడుతుంది. ఏమిటండి అంటే, మొట్టమొదట ఆ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించడానికి ముందు ఆయన ఏం చేశాడంటే మోహం, తమస్సు, ఆ తర్వాత మరణ భయం, ఇవన్నీ చేశాడుగా. అవి చేశాడు, అవి ఉండిపోయేస్తాయి. ఇప్పుడు ఆ చేసినటువంటి దాన్ని కరెక్టివ్ మెకానిజం చేయాలి. అవన్నీ వచ్చేసాయి, దాని గురించి మనం కరెక్షన్స్ అప్లై చేయాలి. ఆ కరెక్షన్స్ అప్లై చేయడం కోసం ఏం చేశాడంటే తనక సనత్కుమారుని వీళ్ళని సృష్టించాడు. వాళ్ళు ఏం చేశారు, మేము వెళ్ళిపోతున్నామని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ మీద కోపం వచ్చేటప్పటికి రుద్రుడిని సృష్టించాడు. రుద్రుడిని సృష్టించేటప్పటికి రుద్రుడు ఆయనకి భార్యలను ఇచ్చాడు, ఆయనకి పేర్లు పెట్టాడు, ఆయన స్థానాలు ఇచ్చాడు. ఆయన సృష్టించేయమంటే ఆయనేమో అందరినీ భయపెట్టేటువంటి, అందరినీ మింగేసేటువంటి ప్రమదగణాలు పుట్టుకొస్తే వాళ్ళని ఆపాడు. అంటే ఏమిటన్నమాట, మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మనకు తెలియకుండగానే కొన్ని పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అవి మనకి రివర్స్ డైరెక్షన్లో పని చేయడానికి అవకాశం ఉండేటువంటి విశేషాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దాని కరెక్షన్ మెకానిజమ్స్ మనం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం ఏదో తినేసాం అనుకోండి, తినేసేస్తే ఏదో కడుపు అంతా పాడైపోయింది. అప్పుడు ఏం చేస్తాం, అయ్యో కడుపు పాడైపోయిందని అలా ఉంచుకోంగా, వెంటనే దానికి ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ట్యాబ్లెట్ వేసుకుంటాం. అంటే కరెక్టివ్ మెకానిజమ్స్. ఇలాగ కరెక్టివ్ మెకానిజమ్స్ సృష్టిలో సమస్త జీవులకి రావడానికి కారణం ఏమిటంటే సృష్టిలో బ్రహ్మదేవుడు ఆ విధంగా ఎక్కడికక్కడ కరెక్ట్ చేసుకుంటూ వచ్చేటువంటి విధానం కనిపిస్తోంది ఈ భాగవతంలో. కాబట్టి ఏం చెయ్యాలి, బుద్ధి కలిగినటువంటి మానవుడు నువ్వు తప్పు చేసావు, ఇది దోషం, ఈ పనులు ఇక్కడ చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు మేము కరెక్ట్ చేసుకోం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం అనేటువంటి పద్ధతి చేస్తూ ఉంటే అది దాని ప్రమదగణాలు చేతిలో పడి 4 తన్నులు తింటారు. ఇది కాదు. ఇది అయిన తర్వాత మైత్రేయ ఉవాచ, అప్పుడు మైత్రేయుడు ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్పి సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకి చెప్పాడు. మైత్రేయ ఉవాచ ఏవమాత్మభువాదిష్టః పరిక్రమ్య గిరాం పతిం బాఢమిత్యముమామంత్ర్య వివేశ తపసేవనం.
తరువాత స్వయంభువుడైనటువంటి వాడు, వేదస్వరూపుడైనటువంటి వాడు, తర్వాత వాక్కులన్నిటికీ ప్రభువైనటువంటి బ్రహ్మగారు ఆ శివుణ్ణి, ఆ రుద్రుణ్ణి వెళ్ళి నువ్వు తపస్సు చెయ్యి, ఆ అధోక్షజుడికి, పరంజ్యోతిని, భగవంతుణ్ణి, తర్వాత సర్వభూత గుహాశయుడైనటువంటి వాడి గురించి నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పాడుగా. ఆ మాట విన్న తరువాత ఆ రుద్రుడు సరే తండ్రి మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను అని చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుని తపస్సు చేయడానికని చెప్పి ఆ రుద్రుడు అడవులకి వెళ్ళిపోయాడు అని చెప్పాడంట. ఏవం ఆత్మభవాదిష్ట, ఆత్మభవ అంటే స్వయంభువుడైనటువంటి బ్రహ్మచేత ఏవం ఈ విధంగా ఆదిష్ట ఆదేశించబడినటువంటి ఆ రుద్రుడు గిరాంపతిం, గిరాం అంటే ఏమిటి, గిర అంటే వాక్కులు అని అర్థం, అంటే సరస్వతీదేవి అని అర్థం. అంటే వాక్ ప్రవాహం ఉందే, ఈ వాక్కులు పరాపశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపమైనటువంటి ఆ వాక్ స్వరూపానికి పతి అయినటువంటి బ్రహ్మను పరిక్రమ్య ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి బాఢం ఇత్యం, బాఢం ఇది సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసి ఆ బ్రహ్మను ఆమంత్ర్య, స్వామి మీరు వెళ్ళమన్నారు వెళ్ళమంటారా అని చెప్పి మళ్ళీ అనుమతి తీసుకుని తపసే వనం వివేశ, తపస్సు కోసం అని చెప్పి ఆ రుద్రుడు వనంలోకి వెళ్ళాడయ్యా అన్న తరువాత బ్రహ్మగారు ఏం చేశారు, ఖాళీగా కూర్చున్నారా, ఏం చేసి ఉంటారు అనేటువంటి విషయాల్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.